హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే కనుక చూడండి, ఈ బుడ్డి చేతులు అయితే కుట్టేశాను. చాలా బుడ్డిగా అయితే ఉన్నాయి కదా. ఇంత చిన్న చేతులు ఎవరికి అనుకుంటున్నారా? ఇవి చిన్న పిల్లలవండి. ఇంకా 5 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల పిల్లలవి, అంత చిన్న పిల్లలవి. ఈ పిల్లలకైతే కనుక నేనైతే ఫ్రాక్ కుడుతున్నాను. చిన్న పాపకు, 5 సంవత్సరాల పాపకు. ఈ ఫ్రాక్ అనేది ఎలా కుడుతున్నాను అనేసి అయితే కనుక మీకు చూపిద్దామనేసి అనుకున్నాను. అందుకోసం అయితే కనుక ముందుగా అయితే కనుక హ్యాండ్స్ అనేది గుట్టి పక్కన పెట్టేశాను. హ్యాండ్స్ అనేది మీకు చాలా వీడియోలలో ఈ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలని చూపించేశాను. అందుకే ఈరోజు అయితే హ్యాండ్స్ లేదు, ఉత్త డ్రెస్ మాత్రమే అనేది చూపిస్తూ ఉన్నాను. ఇంకా డ్రెస్ కూడా కాదండి, పైన నెక్ అనేది ఎలాగా కుట్టుకోవాలనేది చూపిస్తూ ఉన్నాను. ముందుగానే నేను లైనింగ్ క్లాత్, అసలైన క్లాత్ అనేది కటింగ్ అనేది చేసేసుకున్నానండి. ఎంతెంత కటింగ్ చేసుకున్నానో మీకైతే కనుక చెప్పేస్తానండి. ఇదైతే కనుక మీరు 2 అనేది తీసేసుకొని ఇలా మడత చేసుకోవాలండి. ఇదైతే కనుక చూడండి, 2 మడతలతో అయితే కనుక 9.5 ఇంచులు అయితే కనుక తీసేసుకున్నానండి. అలాగే వచ్చేసి పొడవు వచ్చేసి 9.5 లేదా 10 ఇంచులు అయితే కనుక తీసేసుకున్నాను. ఇంకా సంఖ దింపు భాగం వచ్చేసి 4.5 ఇంచులు అండేసి, ఇంకా మెడ వచ్చేసి అయితే కనుక 3 లేదా 4 ఇంచులు అనేది తీసుకోవాలండి. 3 ఇంచులు అయితే కనుక మనకు మస్తుగా అవుతుంది. ఎడల్పు వచ్చేసి ఒక 2 ఇంచులు తీసుకున్నారంటే కనుక సరిపోతుంది. ఇంకా చూడండి, ఇది అసలైన క్లాత్. అసలైన క్లాత్ మీద పెట్టేసి అనేది ఇంకా మనం నెక్ డిజైన్ అనేది కుట్టుకోవాల్సింది, అంటే మెడ అనేది తిప్పేసుకోవాలి. కానీ ఇందులో నెక్ డిజైన్ ఏముందక్క అనేసి అంటారా? వీళ్ళు అయితే కనుక చీరతో అనేది కుట్టిస్తూ ఉన్నారండి. చీరతో అనేది ఫ్రాక్ అనేది కుట్టిస్తూ ఉన్నారు. దానికోసము ఉత్త సింపుల్గా కుట్టిస్తే కనుక ఏం బాగుంటుంది చెప్పండి వాళ్ళకు. మనము ఇంకా సింపుల్గా ఎందుకు అనేసి అనిపించేసింది. చూడ్డానికి సింపుల్గానే ఉండాలి కానీ చాలా బాగుండాలి అనేసి అనుకున్నాను. ఇంకా అనుకోవడమే బాకీ. ఇంకా కొంగుకు వచ్చిన కొంచెం పట్టు ఉండేది అయితే కనుక తీసేసుకొని దాన్ని అనేది ఇలా అనేది తీసుకున్నానండి. ఇలా తీసేసుకొని ఇంకా అసలైన క్లాత్ మీద పెట్టేసి తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టేసి ఎంతవరకు వస్తుంది అనేసి అయితే కనుక చెక్ చేసుకున్నాను. ఇదైతే కనుక కొంచెం పొడవు ఎక్కువగానే వచ్చేసిందండి. ఇంకా పొడవు ఎక్కువగా వచ్చేసింది కదా అన్నట్టుగా నేను దీన్ని అయితే కనుక తగ్గిద్దాము అనేసి అనుకున్నాను. కొంచెం పై పక్కన అనేది కటింగ్ అయితే చేసేసానండి. కొంచెం తగ్గించేసి తర్వాత అనేది లైనింగ్ క్లాత్ పక్కకు తీసేసి తర్వాత దీన్ని అనేది ఒక్కదాన్ని అనేది కుట్టు అనేది వేస్తున్నాను పైన. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఇంకా కింది వైపు కూడా అనేది మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకా కింది వైపు కూడా నేను పట్టు ఎంతవరకు ఉందో అంతవరకు చూసి అనేది కుట్టు అనేది వేస్తున్నాను. ఇంకా నేను ఇందాక చూపించినట్టు మనకు మెడను చూసి ఇది అనేది ఎంతవరకు రావాలి అనేది చూసుకోవాలండి. మనము మెడను చూసి వేసుకోకుంటేనగా తర్వాత అనేది సరిగా అనేది రాదండి. ఇంకా చూడండి, నేను ఇలా మడుచుకున్న తర్వాత కూడా ఒకసారి అనేది లైనింగ్ క్లాత్ పెట్టి చూశాను మెడ కరెక్ట్గా వస్తుందా రాలేదా అనేసి. మనం అనుకునే దగ్గరికి మెడ వచ్చేసిందండి. ఇంకా అందుకోసం అనేసి ఇంకా చివర అనేది కుట్టు అనేది వేస్తూ ఉన్నాను. ఇది కూడా అనేది మనం చూసుకుంటా నిదానంగా వేసేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఇలా సేమ్ కలర్ దారంతో అనేది కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ను పెట్టేసేయాలండి. ఇలా లైనింగ్ క్లాత్ను పెట్టేసి సమానంగా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఎక్కడనే కానీ మనకు క్లాత్ అటు ఇటు కాకుండా సమానంగా వచ్చేటట్టు అనేది ఇలా పెట్టేసి ఇంకా మనం రౌండ్గా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇంకా వీళ్ళు నెక్ వేరే నెక్ ఏమన్నా పెట్టండి అనేది కనుక ఏం చెప్పలేదండి. ఇంకా రౌండ్ నెక్ అనేది చెప్పేశారు. ఇంకొకటి ఏంటంటే డిజైన్ కూడా మనల్ని ఏం పెట్టమని చెప్పలేదు. నేనే ఇంకా నార్మల్గా ఇచ్చేస్తే కనుక బాగోదు కదా అన్నట్టుగా అనిపించేసింది. ఇంకా ఇలాగ ఏదైనా సింపుల్ డిజైన్ పెట్టేసామంటే కనుక వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. మనకు డబ్బులు మనం చెప్పినంత ఇవ్వడానికి ఏం బాధపడకుండా ఉంటారు. ఇంకా అందుకోసం అనేసి ఈ డిజైన్ అయితే పెట్టేశానండి. కింద పట్టు సేమ్ పట్టు కాబట్టి పైన కూడా ఇలా పట్టు వచ్చిందంటే చూడ్డానికి అనేది పిల్లలకు చాలా బాగుంటుంది. ఇంకా ఇలా మెడ అనేది రౌండ్గా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా డాట్స్ అనేది పెట్టేసుకోవాలండి. డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు అనేది లైనింగ్కి వెళ్ళి మాత్రమే పై కుట్టు అనేది వేసేసుకోవాలి. లైనింగ్కి వెళ్ళి వచ్చేటట్టు అనేది చూసేసుకొని పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా పై కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇలాగనేది తిప్పి అనేది ఇప్పుడు అనేది 2 పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవాలని అసలైన క్లాత్కి వెళ్ళి అనేది ఇలా అసలైన క్లాత్కి వెళ్ళి అనేది చూసుకుంటూ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. పక్కకు అనేది లైనింగ్ క్లాత్ బయటికి గాని రాకుండా చూసుకోవాలి. ఎంతవరకు అయినా కానీ మనం లైనింగ్ క్లాత్ అనేది బయటికి కానీ వచ్చిందంటే మెడ అంతా అనేది పాడైపోతుంది, సరిగా ఉండకుండా ఉంటుందండి. అందుకే లైనింగ్ క్లాత్ అస్సలు బయటికి రాకుండా చూసుకుంటూ నిదానంగా అనేది
కుట్టుకోవాల్సింది ఉంటుంది. లోపలికి అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది ఇలాగ చేత సర్దుకుంటూ అనేది కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇంకా కుట్టు అనేది చూడండి, మనకు ఇందాక కుట్టిన మెడకు ఇప్పటికీ అనేది చాలా టైం ఎక్కువనే పట్టింది. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇప్పుడైతే కనుక మనకు నెక్ అనేది చాలా బాగా వచ్చేసింది. ఇంకా ఇప్పుడు అనేది మనము లూజ్ కుట్టు అనేది పెట్టేసుకోవాలండి. లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకొని ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని అనేది మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ అనేది చేసేసుకొని ఇంకా షోల్డర్కి ఎదురుగా అనేది ఇలా టక్స్లు అనేది వేసేసుకోవాలండి. ఇలా టక్స్లు అనేది షోల్డర్కి ఎదురుగా అనేది అటు సైడు ఇటు సైడు రెండు వైపులా అనేది మనం టక్స్లు అనేది వేసేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనాండి ఇలా టక్స్లు అనేది గ్యారెంటీగా వేయాలి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనేది. ఇలా రెండు టక్స్లు వేసేసుకున్న తర్వాత బ్యాక్ భాగం కూడా సేమ్ ఇలాగనే అనేది మనం కుట్టుకోవాల్సింది ఉంటుంది. ఇంకా చిన్నపిల్ల అనేసి ఉక్సులు పెట్టమన్నారండి, నేనైతే ఉక్సులు పెట్టేశాను. జిప్పు పెడితేనక ఇంకా పోతుంటేనక మళ్ళీ వేసుకోవాలంటే ఇబ్బంది కదా అన్నట్టుగా వాళ్ళు అయితే ఉక్సులు పెట్టమన్నారు. ఇంకా హ్యాండ్స్ అనేది చూడండి, మనం అయితే కుట్టేసాం కదా, ఇంకా ఈ హ్యాండ్స్ అనేది కూడా అనేది ఇంకా షోల్డర్లకు అనేది జాయింట్ వేయడమే. నేను హ్యాండ్స్ కుట్టినప్పుడు అనేది సంఖ క్రాస్ అనేది తీయలేదండి, ఇంకా అందుకోసం అనేసి సంఖ అనేది క్రాస్ తీసేసాను. ఇప్పుడు ఇలాగ సంఖ క్రాస్ తీసేసుకొని షోల్డర్లకు అనేది సమానంగా వచ్చేటట్టు అనేది ఇంకా మనం హ్యాండ్స్ అనేది కుట్టేసుకోవడమే అండి. ఇది అనేది పిల్లలకు చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ హ్యాండ్స్ అనేది కూడా. ఇంకా నేను ఇవి హ్యాండ్స్ మాత్రమే ఎలా కుట్టుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేసి ఫుల్ వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకవేళ మీకు ఈ హ్యాండ్స్ కావాలి అంటే ఇంకా ఒకసారి ఛానల్ అనేది ఓపెన్ చేసి చూడండి. అందులో అనేది ఈ హ్యాండ్స్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనేది ఉంటుంది. ఇంకా మీకు కావాల్సింటే కనుక చూడండి. ఇంకా చూడండి, ఇలాగనేది కుట్టు వేసేసుకోవాలా. ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత తీసి అనేది చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఎందుకు అంటే కనుక మనకి ఏమన్నా క్లాత్ లోపలికి ఎక్కడన్నా కానీ లోపలికి పడిందా ఎట్లా అనేది చూసుకోవాలండి. ఇంకా అలాగనే అనేది ఇంకొక హ్యాండ్స్ని కూడా అనేది కుట్టుకోవాలి. ఇంకా నేను హ్యాండ్స్ కూడా దీనికి ఎందుకు కుట్టు చూపిస్తున్నానంటే ఇంకా మనకు హ్యాండ్స్ అందు కుడితేనే ఈ డిజైన్ అనేది ఎలా ఉంది అనేది అయితే ఇంకా కనిపిస్తుంది. నార్మల్గా అయితే ఇంకా సరిగా అనేది కనిపించదండి. ఇంకా డిజైన్ అలా కుట్టిన తర్వాత దాన్ని అయితే ఇంకా పక్కన పెట్టేశానండి. అంటే దాని నీకు డిజైన్ ఒకటే అని చెప్పాను కదండి, అందుకోసం అనేసి అది పక్కన పెట్టేశాను. ఇంకా చూడండి, ఒక 5 ఇంచుల ఎడల్పు 5 ఇంచుల పొడవుతో అనేది తీసేసుకున్నానండి. క్లాత్ అనేది తీసేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలాగనేది మడుచుకోవాలి. 2 క్లాతులు తీసుకున్నానండి. ఒక 5 ఇంచుల ఎడల్పు 6 ఇంచుల పొడవుతో తీసుకోవాలండి. ఒక వైపు అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి క్లాత్. దీన్ని అనేది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా అనేది కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు అనేది రౌండ్గా అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ అనేది కుట్టు అనేది మనం వేసేసుకోవడమే. చూడండి, ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత దీన్ని అనేది మనము ఇంకా బయటికి అనేది తీసేసుకోవాలి. దీన్ని బయటికి తీసేసుకునే ముందు అనేది తిప్పి వేసేసుకునే ముందు అనేది డాట్స్ అనేది బాగా నీట్గా డాట్స్ పెట్టేసుకోవాలండి. మొత్తము మనకు కుట్టు ఎంతవరకు ఉందో ఆ కుట్టు అంతవరకు వచ్చేటట్టుగా అనేది డాట్స్ అనేది గ్యారెంటీగా పెట్టేసుకోవాలి. ఈ డాట్స్ అనేది ఇలా రౌండ్గా డాట్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అనేది హోల్ అనేది పెట్టేసుకోవాలండి. మనకు తిప్పి వేసుకోవాలి కదా, తిప్పి వేసుకోవాలంటే హోల్ అనేది పెట్టేసుకోవాలి. హోల్ అనేది పెట్టేసుకొని కొంచెం ఇందులో నుంచి క్లాత్ మొత్తాన్ని అనేది బయటికి అనేది లాగాల్సింది ఉంటుందండి. ఇలాగనేది కొంచెం అనేది ఇది పట్టు క్లాత్ కాబట్టి రానికి అనేది టైం పడుతుందండి. చూసుకొని అనేది బయటికి అనేది ఇదంతా మొత్తం లాగేసామంటే బాగుంటుంది. రుబ్బెన కూర్చుంటుంది కదండి, ఆ టైప్లో పెట్టేద్దాం అనేసి అనుకున్నాను నేను. ఇంకా దీనికి అనేది ఇంకా రెడ్ అనేది బాగా ఉంటుంది అనిపించేసింది. దానికి వచ్చిన పట్టు మాత్రమే తీసేసుకున్నాను అండి. మనకు నెక్ డిజైన్ కూడా పట్టే వేసాం కాబట్టి ఇంకా దీన్ని కూడా పట్టే మాత్రమే తీసేసుకున్నాను. ఇంక ఇలాగ చూడండి, తీసుకున్న తర్వాత అన్నీ అనేది కరెక్ట్గా మనం ఎలా కుట్టామో అలాగనే వచ్చేటట్టుగా అనేది ఇలాగనేది క్లాత్ మొత్తాన్ని అనేది బయటికి అనేది ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా లాక్కోవాలి. ఇంకా మనం కట్ చేసాం కదండి, అది లోపలికి పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది ఇలా అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. ఇంకా మధ్యలోకి ఇలా కుచ్చు పెట్టేసుకున్న తర్వాత ఒక సూదికి అనేది 4 పొరల దారం అనేది ఎక్కించుకోవాలండి. 2 పొరలు ఎక్కించుకున్నామంటే 4 పొరలు అవుతుంది. దాన్ని అనేది ఒకసారి కుచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అనేది ఒక 2-3 సుట్లు చుట్టేసేయాలండి. ఇలాగే ఒక 2-3 సుట్లు చుట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ సూత్తో అనేది ఇలా అనేది కుట్టేసామంటే మనకు ఇంకా నీట్గా అనేది ఉంటుంది. ఇంకా చూడండి, ఇలా అనేది కుట్టిన తర్వాత అనేది అయితే ఇలా అయితే వస్తుంది.
ఇలా వచ్చిన తర్వాత నేను సేమ్ క్లాత్ అనేది తీసుకున్నానండి. ఇంకా దానికి వచ్చిన క్లాత్ని తీసుకొని ఇలాగనేది మడుచుకున్నాను, చిన్నగా అనేది మడిచేసుకొని ఇంకా తర్వాత దీనికి అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది అంటే సూత్తో అనేది కుట్టేసానండి. ఇంకా కుట్టు అనేది వేసేయకుండా సూత్తోని ఇలాగా అనేది అయితే కనుక గట్టిగా ఉండేటట్టు అనేది కుట్టేశాను. దీన్ని ఇలాగనే అనేది నీట్గా ఉంటుందండి. ఇంకా మళ్ళీ మనము దీంతో మిషన్తో కుట్టు వేసుకునే కన్నా ఇలాగ సూత్తో అనేది గట్టిగా ఉండేటట్టు అయితే ఇంకా కుట్టు అనేది వేసేసాను. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకా దీన్ని అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని కూడా అనేది కటింగ్ అనేది చేసేసాను. దీన్ని ఇలాగనే అనేది మనము డ్రెస్ మీద పెట్టేసి అనేది కుట్టాలి. నేను డ్రెస్ మొత్తం అనేది కుట్టేశానండి. ఇంకా మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిద్దామనేసి అనుకున్నాను. ఇంకా చూడండి మొత్తం కుట్టేశాను. ఇంకా ఇలా అనేది పెట్టేశాను. ఇలా పెట్టేసి సూత్తు అనేసి కుట్టేశానండి. ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రాక్ సింపుల్గా ఉంది, పిల్లలు వేసుకుంటే భలే ఉంటుంది కదా, నాకైతే భలే నచ్చేసిందండి, చాలా బాగుంది. ఇంకా ఇలా అయితే ఇంకా కుట్టేశాను. ఇంక ఇవి కుచ్చులు ఇవెల్లా పెట్టడం అనేది ఇంకా చాలా వీడియోస్లలో నేను ఇలా చిన్నపిల్లల డ్రెస్సులు అనేది కుట్టేది చూపించానండి. ఇంకా అందుకోసమే చూపించలేదు, నెక్ డిజైన్ మాత్రమే చూపించాను.